సౌత్ క్వీన్ త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా? ప్రస్తుతం చేతిలో ఉన్న 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేశాక ఇక నటించదా? అందుకే కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయటం లేదా? విజయ్‌తో కలిసి ఆ రూట్‌లోనే అడుగు వేయబోతోందా? రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు త్రిష సమాధానం ఏంటి? ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో 2 దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్నారు త్రిషా కృష్ణన్. ఇన్నాళ్లు సినిమాలతో వార్తల్లో ఉన్న చెన్నై చంద్రం ఈ మధ్య కాలంలో వ్యక్తిగత వార్తలతో హాట్ టాపిక్ అవుతున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆమె రిలేషన్‌కి సంబంధించిన వార్తలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినప్పటి నుంచి త్రిష వార్తల్లోనే ఉన్నారు. ఆ విషయం అవును కాదు అని రిప్లై ఇవ్వని త్రిష విజయ్‌తో కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరై షాక్ ఇచ్చారు. అప్పుడు కూడా మీడియా ముందు ఏమీ మాట్లాడలేదు. జంటగా వచ్చారు, జంటగా వెళ్లారు. ఇద్దరి రిలేషన్‌పై ఎప్పటినుంచో వస్తున్న గాసిప్స్‌కి అలా క్లారిటీ ఇచ్చారనే చర్చ కూడా జరిగింది. రీసెంట్‌గా మరొక అప్డేట్ ఏంటంటే త్రిష సినిమాలకి గుడ్ బై చెప్పేస్తారట. విజయ్ బాటలోనే రాజకీయాల్లోకి అడుగు పెడతారని, విజయ్ స్థాపించిన పార్టీలోనే చేరతారని, అందుకే కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయటం లేదంటున్నారు. ప్రస్తుతం త్రిష్ చేతిలో 2 పెద్ద సినిమాలున్నాయి. తెలుగులో మెగాస్టార్ విశ్వంభర, తమిళంలో సూర్యతో కరుప్పూలో నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత కొత్త సినిమాలు చేయబోరని తెలుస్తోంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్ మూవీస్‌కి గుడ్ బై చెప్పేశారు. త్రిష కూడా విజయ్‌తోనే అడుగులేయబోతున్నారని టాక్. రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన త్రిషను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి ప్రశ్నలు చేశారు. మేడం మేడం మీరు విజయ్ అంటూ ప్రశ్నలు సంధించారు. రీసెంట్‌గా పెళ్లికి కలిసి వెళ్లారని అడిగారు. ఎవరికి వారు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు కానీ త్రిష మాత్రం అస్సలు తిరిగి చూడలేదు. ఏం మాట్లాడలేదు. మరబొమ్మల తన చుట్టూ ఎవరూ లేనట్లు, తనకేమీ వినిపించినట్లుగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా ముందుకు ఆమె ఎప్పుడొస్తారు? తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఏం చెబుతారు? విజయ్‌తో రిలేషన్ గురించి, రాజకీయాల్లో ఎంట్రీ గురించి ఏం సమాధానమిస్తారు? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు. పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన త్రిష 2004లో విడుదలైన 'వర్షం' సినిమాతో తెలుగులో సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'అతడు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే', 'పౌర్ణమి' సహా వరుసగా సినిమాలతో స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన త్రిష ఓ దశలో ఫేడ్ అవుట్ అయిపోయిందనే ప్రచారం జరిగింది. 'పొన్నియిన్ సెల్వన్' మూవీతో అంతే ఫాస్ట్‌గా దూసుకొచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత జోష్ పెంచింది. 40 ఏళ్లు దాటిన ఆమె అందంతో పాటు ప్రేక్షకుల నుంచి క్రేజ్ మరింత పెరిగింది. కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఈ సమయంలో సినిమాలను వదిలేసి విజయ్‌తో కలిసి రాజకీయాల వైపు అడిగేస్తారా? వెయిట్ అండ్ సీ.